ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ మాసాంతం మనం చూసుకుంటే అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి వాళ్ళు ఏ విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అంటారు? ఉషా గారు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ రాశి ఫలం తెలుసుకోవటం అనేది. ఇది మన మహర్షులు మనకి ఇచ్చిన ఒక గొప్ప జ్ఞానము, అదృష్టం అనుకోవాలండి. ఇది తెలుసుకున్న వాళ్ళకి లైఫ్ చాలా మెచ్యూరిటీగా ఉంటుందండి. లైఫ్ అంతా ఎఫర్ట్లెస్ జర్నీగా ఉంటుందన్నమాట. సో మనం వచ్చేటప్పటికి ఏప్రిల్ 2024 వృశ్చిక రాశి వెళ్తారు మనం చూద్దాం. ఫస్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి విశాఖ 4వ పాదము, తర్వాత వచ్చేప్పటికి అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. సో ఇవన్నీ మనకి వృశ్చిక రాశి కింద ఉంటాయి అన్నమాట. తర్వాత పేరు బలం కనుక మనం చూసుకుంటే వాళ్ళకి తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు ఈ సౌండ్లతోటి పేరు కనుక ఎవరికైనా స్టార్ట్ అయ్యంటే వాళ్ళు కూడా వృశ్చిక రాశి కింద వస్తారనమాట. మనకు వాళ్ళ గ్రహ స్థితిని బట్టి మనం కనుక కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం ఈ మంత్ వాళ్ళకి ఎలా ఉందంటే హెల్త్ విషయంలో చాలా కాంప్రమైజ్గా కాకుండా కేర్ఫుల్గా ఉండాలి అనేది ఒకటి. హెల్త్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదు, చాలా కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత వచ్చేటప్పుడు ఈటింగ్ హ్యాబిట్స్ అవన్నీ చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మంత్ వాళ్ళకి చాలా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చి ఎక్కువ ఉన్నాను. ఫస్ట్ హై ప్రయారిటీ అదండి. తర్వాత మిగతా విషయం వచ్చేప్పుడు మనకు అదేనండి నేను చెప్తూ ఉంటాను. ఫస్ట్ అంటే ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం అంటారు. సో ఫస్ట్ ప్రయారిటీ వచ్చేటప్పటికి ఆరోగ్యం అండి, హెల్త్. దెన్ వచ్చేటప్పటికి ఐశ్వర్యం. తర్వాత ఇక్కడ ఒక శాలరీ కానివ్వండి, వర్క్లో సక్సెస్ కానీ చాలా బాగా వచ్చే అవకాశం ఉందండి. వాళ్ళు ఇంక్రిమెంట్లు అవన్నీ వచ్చే ఎక్కువ అవకాశం ఉందన్నమాట. జనరల్గా మనకి మార్చి ఏప్రిల్లో శాలరీ హైక్స్ కూడా ఇస్తుంటారు కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా మనకి శాలరీ హైక్స్ అవి వచ్చే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. ఇంట్లో పీస్ యొక్క వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు. ఫ్యామిలీ మెంబర్స్ ఒకళ్ళది ఎవరిదైనా హెల్త్ ప్రాబ్లం అయ్యి అది వీళ్ళకి కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం కనిపిస్తుందండి. ఫైనాన్షియల్ డిఫికల్టీస్ అయితే చాలా బాగున్నాయని చెప్పుకోవాలండి. కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, ఇన్కమ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. జాబ్లో చేంజ్ చేసే ఒక అవకాశం ఎక్కువ ఉన్నాయి. కానీ జాబ్ చేంజ్ అయినా కానీ వీళ్ళకి బాగానే ఉంటుందని మనం చెప్పుకోవాలని. తర్వాత ప్రాఫిట్స్, బిజినెస్ ఓనర్స్కి అయితే ప్రాఫిటబుల్గా ఉంటుందండి. స్టూడెంట్స్కి ఎవరైనా ఎడ్యుకేషన్ సిస్టంలో కనుక ఉంటే వాళ్ళకి అంతా సరిగా ఉండదని మనకి ఏప్రిల్ మంత్ మనకి వృశ్చిక రాశి వాళ్ళకి మనకి ప్రిడిక్షన్ చేయొచ్చు అనమాట. వీళ్ళకి కెరీర్ పరంగా మనం కనుక చూసుకుంటే జాబ్లో ఒక లాస్ చూపిస్తూ ఉందండి, అంత అనుకూలంగా లేదు. కానీ ఆపర్చునిటీస్ కూడా ఇట్లా చాలా కనిపిస్తున్నాయి అనమాట. కొత్తగా జాబ్లో చేరాలనుకునే వాళ్ళకి ఉన్న జాబ్ పోయి కొత్త జాబ్ ఏదైనా కావాలనుకుంటే మనకి 4-5 ఆపర్చునిటీస్ వాళ్ళకి ఎక్కువ ఉండి మంచి అవకాశం ప్రోగ్రెస్గా ఉంటుంది. కొత్త జాబ్కి వెళ్ళినా కానీ శాలరీ హైక్ అంత ఎక్కువ చూపిస్తుంది అనమాట. తర్వాత వాళ్ళకి వచ్చేటప్పటికి వర్క్లో మాత్రం చాలా డీసెంట్గా ఉంటారు, సక్సెస్ఫుల్గా ఉంటుంది, ఎర్నింగ్ కూడా బాగుంటుంది. అపోనెంట్స్ వర్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వీళ్ళకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కానీ వీళ్ళకి వచ్చే అడ్వైజ్ ఏంటంటే ఫోకస్ ఆన్ యువర్ ఓన్ వర్క్. అలా కనుక ఫోకస్గా చేస్తే ఏమి ప్రాబ్లం ఏమి ఉండదండి. బిజినెస్ పీపుల్కి, ఓనర్స్కి చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసే బిజినెస్ కంటే చాలా ఎక్కువ గ్రోత్, ఆదాయం, రిటర్న్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. ఫారిన్ రిలేటెడ్ కనుక ఎవరికైనా కానీ కనెక్షన్స్ కానీ సపోర్ట్ కానీ వీసా కానివ్వండి, ఇలాంటి ఫారిన్తో బిజినెస్ చేయాలనుకున్నా కానీ, గవర్నమెంట్తో బిజినెస్ చేయాలనుకున్నా కానీ బిజినెస్ పీపుల్కి చాలా ఫేవరబుల్గా, అనుకూలంగా ఉందని మనం చెప్పాలండి. నెక్స్ట్ వచ్చి ఫైనాన్స్ విషయంలో ఎలా ఉందంటేనండి ఇది చాలా పవర్ఫుల్గా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఫైనాన్స్ ప్రకారంగా చాలా మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఈ మంత్లో వాళ్ళకి వచ్చే అవకాశం మనకు కనిపిస్తుందండి. తర్వాత స్పెండింగ్ కూడాను అనుకూలంగానే ప్రాపర్గా, అంటే మరీ అంత కాదండి, బట్ వాటర్గా స్పెండింగ్ ఉందంటే. సో ఆస్పీషియస్ మనకి ఇంట్లో ఒక మంచి పుణ్యకారాలు కానివ్వండి, లేకుంటే వివాహాలు కానీ, వేడుకలు కానీ జరిగి దానికి సంబంధించి డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉందండి. ఓవరాల్గా చూసుకుంటే ఖర్చులు తక్కువగానే ఉంటాయండి, ఆదాయమే ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ తొందరగా చేయకుండా ఆలోచించుకొని కొంచెం టైం తీసుకొని కనుక చేస్తే బాగుంటుందండి. హెల్త్ మనం ముందే చెప్పుకున్నామండి, చాలా వీక్గా ఉంటుంది. ఈ మంత్లో వాళ్ళకి వచ్చేప్పటికి బ్యాక్ పెయిన్ కానీ, హెడ్ ఏక్ కానీ, బర్నింగ్ సెన్సేషన్స్ కానీ, తర్వాత ఇప్పుడు సమ్మర్ కాబట్టి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కొంచెం ప్రోన్గా ఉండి ఎక్కువగా డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. సో వీళ్ళకి చాలా ప్రాపర్గా మనకి కోకోనట్ వాటర్ కానివ్వండి, ఇలా జ్యూస్ ఎక్కువ తీసుకుని డైట్ని చేంజెస్ చేసుకుంటే బాగుంటుందండి. ఏప్రిల్ 13 తర్వాత హెల్త్ విషయంలో కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. బట్ ఓవరాల్గా మనకి హెల్త్కి చాలా కాంప్లికేటెడ్ ఉంది కాబట్టి చాలా అటెన్షన్ పే చేయటం, ఏదో కనుక అయితే ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా మంచిదండి. మనకి లవ్ రిలేషన్షిప్ కనుక చూసుకుంటే ఎలా ఉంటుందంటే రొమాంటిక్గా చూసుకుంటే చాలా బాగుందండి, చాలా స్ట్రాంగ్గా, చాలా హ్యాపీగా ఉంటారండి. తర్వాత పార్ట్నర్ యొక్క హెల్త్ వీళ్ళని కొంచెం డిస్టర్బ్ చేసే అవకాశం ఉందండి. తర్వాత అప్పుడప్పుడు కొంచెం మాటల ద్వారా ఆర్గ్యుమెంట్ అయ్యే అవకాశం ఉంది తప్ప, బట్ ఓవరాల్గా లవ్, రొమాంటిక్ అంతా బాగుందని చెప్పుకోవాలండి. తర్వాత పీస్ అండ్ ప్రాస్పరిటీ కూడా ఇంట్లో చూపిస్తుందండి, కపుల్స్ మధ్య కూడా చూపిస్తుందండి. మ్యారీడ్ కపుల్స్కి అయితే చాలా బాగుంది. వాళ్ళకి ఇంట్లో మంచి కార్యక్రమాలు ఇద్దరు కలిసి చేస్తూ ఉంటారండి. మ్యారీడ్ లైఫ్ చాలా స్ట్రాంగ్గా బాగుంటుంది, ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అంతా బాగుంటుందండి. తర్వాత మనకు వచ్చేటప్పుడు ఓవరాల్గా ఫ్రెండ్స్, ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్గా మనకు చూసుకుంటే మదర్ హెల్త్తో వీళ్ళకి కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉందండి. తర్వాత ఫ్యామిలీలో అనుకోని విధంగా టెన్షన్స్, డిస్ప్యూట్స్ వస్తాయి.
కానీ ఆ తర్వాత బాగుంటుందండి. ఆ డిస్ప్యూట్స్ తర్వాత కానీ ఆ మంత్ అంతా ఇంకా చాలా బాగుంటుంది. ఇంట్లో సిబ్లింగ్స్తో కానీ అన్నదమ్ములతో కలిసి కానివ్వండి, జాయ్ఫుల్గా పిక్నిక్స్కి వెళ్ళటం కానీ అంతా బాగుంటుంది. తర్వాత ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్ మొత్తం ఒక ఎన్హాన్స్ ఒక ఈవెంట్స్ అవన్నీ కూడా ఇంట్లో జరుగుతాయి అని చెప్పేసి బాగుంటుంది. బట్ ఓవరాల్గా మనకి కనుక ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చూసుకుంటే ఒక హెల్త్ విషయం కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. బట్ మిగతా అన్ని విషయాల్లో చాలా ఆదాయం బాగుంది. కావచ్చు, ఫినాన్షియల్ స్టేటస్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, అన్ని రకాలుగాను బాగుంది. ఒక హెల్త్లో మాత్రమే పర్టికులర్గా కేర్ తీసుకోవాలి. వీళ్ళకి వచ్చేటప్పటికి వీళ్ళకి శనివారం రోజునండి, వీళ్ళకి అర్ధాష్టమ శని కూడా అంటారు. శనివారం రోజున వీళ్ళకి గుడికి వెళ్ళేసి మనకి నల్ల నువ్వులు కానీ వీళ్ళు దానం చేస్తే బాగుంటుందండి. సూర్యుడికి సంబంధించి ఉపాసన చేసి మనకి ఆదిత్య హృదయ స్తోత్రం, ఎందుకంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఉంది, ప్లస్ జాబులో కూడా కొంచెం ఛాన్సెస్ వచ్చాయి కాబట్టి ఇది బాగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆదిత్య హృదయ స్తోత్రం చదివితే బాగుంటుందండి. దుర్గాదేవిని కనుక పూజిస్తే ఏదైనా కనుక ఒడిదుడుకులు ఉన్నా కానీ పోతుందండి. బట్ ఓవరాల్గా బాగుందండి. షూర్ సార్, థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే మన ఈ వీడియో చూసిన తర్వాత జాతకరీత్యా మిమ్మల్ని కలవాలి అనుకున్నా, లేదా కనకదార హోమ్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా ఏ విధంగా అంటారు? మనకి మిషన్ ఏమంటేనండి, ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజీ ఉండాలి. రెండోది లైఫ్ అనేది ఎఫర్ట్లెస్గా జర్నీ చేయాలి. దీనికి సంబంధించి మనకి మహర్షులు ఈ ఆస్ట్రాలజీ రూపంలో ఒక అన్నీ ఇచ్చేసారనమాట, మనకి డీకోడ్ చేసి ఇచ్చేసేసారనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కొన్ని వేల సంవత్సరాల ముందే రాసేసారనమాట. అది కనుక మన ఇంట్లో ఉన్న వాళ్ళు తెలుసుకొని అట్లీస్ట్ ఒకళ్ళిద్దరు వేదిక ఆస్ట్రాలజీ కనుక ఉంటే వాళ్ళ రాశి ఏంటి, ఫలం ఏంటి, నక్షత్రం ఏంటి, ఇవి చేస్తూ ఉంటే వాళ్ళ లైఫ్లో తెలవకుండా మెచ్యూరిటీ వచ్చి చాలా బాగుంటుందండి. ఆ ఫ్యామిలీ చాలామంది గమనించానండి. తర్వాత వచ్చేటప్పటికి కొంతమంది ఎక్కడో సఫర్ అవుతూ ఉంటారండి, వాళ్ళు ఉద్యోగంలో కానివ్వండి, ఎంత కష్టపడిన డబ్బులు రాకపోవటం కానివ్వండి. తర్వాత మనకి ఏం చెప్తారంటే పెద్దవాళ్ళు 3 విషయాలు చెప్తారు. ఫస్ట్ ఆయుష్, నెక్స్ట్ ఆరోగ్యం, నెక్స్ట్ ఐశ్వర్యం అని చెప్పారు. చూడండి, నీకు వేరే ఏం చెప్పాలి. ఐశ్వర్యం అంటే అన్నీ ఉన్నట్లే, సంబంధాలు మనకు తెలవని ఉందండి. ఇవి రాకుండా ఎక్కడైనా కనుక స్ట్రక్ అయ్యి ఉంటే కనుక దానికి మనకి వేదాలలోను, పురాణంలో, ఇతిహాసాలు ఎన్నో పరిహారాలు మనకి చూపించారు. ఒక ఆథెంటిక్ సోర్స్ వాళ్ళకి కావాలి, కరెక్ట్గా చేసేవాళ్ళు కావాలన్నమాట. వాళ్ళు కనుక ఎవరైనా కనుక మనకి స్ట్రక్ అని మనకు కనెక్ట్ అయితే వాళ్ళకి కావాల్సిన విషయాలు మనకి హెల్ప్ చేయొచ్చు. ఒక చిన్న కోర్సు డిజైన్ చేసాం, 15 days కోర్సులోనే వాళ్ళకి ఆస్ట్రాలజీ అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేప్పటికి మన కనకదార అనే ప్రోగ్రామ్ డిజైన్ చేసాము. ఆ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఎవరైనా సరే మా ఈ వీడియో చూసిన తర్వాత సురేష్ గారిని కనుక అపాయింట్మెంట్ త్రూ జాతకరీత్యా కలవాలి అనుకున్నా, సజెషన్స్ తీసుకోవాలి అనుకున్నా, లేదా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, కనకదార హోమం గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నాం, హోమంకి అటెండ్ అవ్వాలనుకుంటున్నాం అని అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.